హెరిటేజ్‌కి సంబంధించినటువంటి పోటీదారైనటువంటి అంటే పోటీదారు ఏం కాదు, పోటీదారుగా ఒకదాన్ని సృష్టించడానికి జగన్ ప్రయత్నించాడు. అమూల్ అనేటటువంటి ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెంచి, ఈ అమూల్ అనే కంపెనీ ఎక్కడిది? గుజరాత్‌లో ఉన్నటువంటి కంపెనీ. అది ఇవాళ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది దాని బిజినెస్. దానికి ఇక్కడ గతంలో చంద్రబాబు టైంలో సహకార రంగంలో ఉన్నటువంటి అనేక చోట్ల మూతబడినటువంటి అన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమూల్ చేతికి ఇచ్చేసి అమూల్ నెంబర్ 1గా ఎదగాలని చూశాడు. అంటే జగన్ ఇక్కడ స్పర్ధలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశాడు. ఏంటి? హెరిటేజ్ని డైరెక్ట్గా మూసేసి, ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి మూసేసే కుట్రలేం పనలేదు. దానికి పోటీగా తీసుకొచ్చాడు. వీళ్ళు కూడా అట్లా చేయొచ్చు. భారతీయ సిమెంట్స్కి పోటీగా బాబు సిమెంట్స్ అనినో, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ సిమెంట్ అని ఇంకోదాన్ని ప్రోత్సహించవచ్చు. లేకపోతే ఇంకా బయటికి ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని ప్రోత్సహించవచ్చు. అది పోటీతనం, అంటే వ్యాపార పోటీతనం యొక్క లక్షణం అవుతుంది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? అమూల్కి సంబంధించి వీళ్ళు రాగానే అమూల్ని తరిమేశారు శాంతం కంప్లీట్గా. అలాగే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ని ముగిపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతకుముందు అమరావతిని ఆపాడు కదా, తద్వారా అమరావతి దగ్గర లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సంపాదిద్దాం అనుకున్న దాన్ని చెక్ పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు జగన్ని చెక్ పెట్టాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. అంటే ఇక్కడ నుంచి వ్యాపారస్తులు, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్, అంటే గెలిచిన ఎమ్మెల్యే లేదా ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదా అంతకుముందు మాజీ ఎమ్మెల్యే లెక్క తీసుకుంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సిద్ధస్తులు. అలాగే